MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం తెలంగాణ రైజింగ్ గురించి ప్రస్తావించారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టబోయే చర్యల్ని సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్రంలో అమలు చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాలను ప్రస్తావించారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న తీర్మానం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు సీఎం రేవంత్. ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మరి కాసేపట్లోనే ప్రధాని మోదీతో భేటీ ఉంది. మరి మోదీతో ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు? ఇప్పటికే పలు కీలకమైన అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీతో పాటుగా హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కుమారస్వామితో కూడా సీఎం భేటీ కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ భేటీ జరిగింది. ఇక ఈరోజు రాత్రి కూడా సీఎం ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ప్రధాని మోడీకి సంబంధించి కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వనున్నారు. మెట్రో రైలుకి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్, అట్లాగే RRRకి సంబంధించిన ఇంకో రిప్రజెంటేషన్, దాంతోపాటుగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మరో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కుమారస్వామి కూడా ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పినట్టుగా దాదాపు $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ తీసుకురావడానికి రెడీ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా తెలంగాణను ప్రోత్సహించాల్సిన అవసరం కేంద్రంలో ఉంటుంది అనే దాన్ని మరోసారి కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి కూడా గుర్తు చేయాలనేది సీఎం భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 2 మీటింగ్లు కూడా ఉండబోతున్నాయి. ఇక ఒకవేళ కనుక ఈరోజు రాత్రికి సీఎం అక్కడే ఉంటే రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, అట్లాగే పార్టీ కార్యవర్గం, PCC కార్యవర్గం. ఇప్పటికే PCC చీఫ్ ఢిల్లీలో ఉన్నారు, సీఎం ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి సో దీనిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ KC వేణుగోపాల్ కూడా ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో చాలా కీలకమైన సమావేశాలు, పార్టీ సమావేశాలు, అట్లాగే పార్టీ అధిష్టానంతో సమావేశాలు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ ప్రభాకర్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.